హాయ్ అండి, మీరు ఫోటో షూట్స్ కోసం మంచి మంచి ప్లేస్ కోసం సెర్చ్ చేస్తున్నారా? ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మన కాకినాడ సాగర్ తీరం ఏదైతే వాకలపూడి బీచ్ ఉందో అది దాటి కొంచెం ముందుకు రాగానే మనకి ఈ అద్భుతమైన ప్లేస్ కనిపిస్తుంది. నా చేతిలో చూసారు కదా, ఇక్కడ అంతా ఉన్నాయి. దీన్ని తెలుగులో రెల్లు గడ్డి అంటారు, వట్టి చెరుకు అని కూడా అంటారు, ఇంగ్లీష్ లో క్యాన్ గ్రాస్ అంటారు అనమాట. సాధారణంగా మనకి సాగర్ తీర ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మునుపెన్నడూ లేనంత ఎక్కువగా ఈ గ్రాస్ అనేది బాగా గ్రో అయింది. దాదాపు 3 నుంచి 5 అడుగుల వరకు 3 నుంచి 5 అడుగుల వరకు ఈ గ్రాస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడైతే హైట్ బాగా పెరుగుతుందో అప్పుడు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చాలా మంది సాగర్ తీరం అనగానే ఎక్కువగా ఫోటో షూట్స్ కోసమే వస్తూ ఉంటారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానివ్వండి, లేదంటే ఏ వెడ్డింగ్ షూట్స్ కానివ్వండి, లేదంటే బర్త్డే షూట్స్ కానివ్వండి. దీనికి ఇలాంటి ప్లేసెస్ ని ప్రిఫర్ చేస్తే చాలా అద్భుతమైన ఫోటోగ్రాఫ్స్ వస్తాయి. చూసారు కదా, ఇంతకు ముందు కూడా ఎప్పుడు ఇంత లేదు. దాదాపు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ గ్రాస్ అనేది పూర్తిగా 5 మీటర్ల పై వరకు రావడంతో చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ఇక కాకినాడ సాగర్ తీరం అంటేనే చాలా మంది ఇక్కడికి ఎంటర్టైన్మెంట్ కోసం వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇది చాలా అందమైన లొకేషన్ గా కూడా కనిపిస్తా ఉంది. మనం చూస్తున్నాం కదా, ఇదేంటంటే సాధారణంగా మనకి సాగర తీరం ఏదైతే కోతకి గురవుతుందో దాని నుంచి ఈ మొక్కలు బాగా, ఈ క్యాన్ గ్రాస్ అనేది ఆపుతాయన్నమాట. మనకి మడా చెట్లు ఏ విధంగా సముద్ర తీర ప్రాంతాలు కోతకు గురి కాకుండా కాపాడుతాయో అదే విధంగా ఈ క్యాన్ గ్రాస్ కూడా ఉపయోగపడుతుంది. అందుకనే ఎక్కువగా మనం సాగర తీరంలోనే ఇటువంటి మొక్కలు ఎక్కువగా చూస్తూ ఉంటాము. కాకపోతే ఈ మధ్య కాలంలోనే ఇది బాగా గ్రో అయింది. అండ్ అంటే కొంచెం ప్లేస్ కూడా కాదు, మీకు వాకలపూడి బీచ్ దాటి కొంచెం ముందుకు రాగానే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, అంటే దాదాపు 5 కిలోమీటర్ల వరకు కూడా ఈ గ్రాస్ అంతా కూడా పూర్తిగా నిండిపోయింది అనమాట. బాగా ఏపుగా పెరగడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, ఈ ఏరియా అంతా కూడా ఫోటో షూట్స్ జరుగుతున్నాయి. ఇందులో ఫోటో షూట్స్ అంటే కనుక అద్భుతంగా వస్తాయి అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఏదైనా ఫోటో షూట్స్ ప్లాన్ చేసుకుంటే కనుక ఈ ప్లేస్ అయితే బ్యూటిఫుల్ అనే చెప్పాలి. మనకి కొంచెం సన్లైట్ ఉన్నప్పుడు వస్తే కనుక అద్భుతమైన ఫోటోగ్రాఫ్స్ వస్తాయి. యాక్చువల్లీ ఇప్పుడు 6 అయిపోయింది, టైం 6 దాటిపోయింది కాబట్టి లైటింగ్ లేదు కాబట్టి కొంచెం డల్ గా కనిపిస్తుంది. కానీ డే టైమ్ లో అయితే కనుక ఫోటో షూట్స్ కి బెస్ట్ ప్లేస్ అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇలాంటి ప్లేస్ కోసం సెర్చ్ చేస్తే కాకినాడ బీచ్ కి వచ్చేసేయండి. హాయ్ అండి, మీరు ఫోటో షూట్స్ కోసం